అందరికీ హాయ్. ఈరోజు మరో వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ ప్లేస్ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయము, తిరుచానూరు, తిరుపతి. కార్తీక బ్రహ్మోత్సవాల చివరి రోజు ఈరోజు. కార్తీక బ్రహ్మోత్సవాలలో చివరి రోజుని పంచమ తీర్థంగా ఇక్కడ పిలుస్తారు. అదేవిధంగా తిరుమలలో బ్రహ్మోత్సవాల చివరి రోజుని చక్రతీర్థంగా పిలుస్తారు. ఇక్కడ ఇంత జనం ఎందుకున్నారు అని ఆలోచిస్తున్నారా? ఏ లేదండి, ఈ కార్తీక బ్రహ్మోత్సవాల సమయంలో, పంచమ తీర్థ సమయంలో ఎవరైతే ఈ కోనేరులో కనిపిస్తున్నటువంటి ఈ కోనేరులో స్నానం ఆచరిస్తారో వాళ్ళ యొక్క సర్వ దోషాలు నివారించబడి వాళ్ళు ఆ కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీరుతాయని చెప్పేసి ఇక్కడి వాళ్ళ నమ్మకము. అందుకే ఇక్కడ ఇంతమంది వచ్చి తమ కోరికలను తీర్చమని కోరుకుంటూ, దేవుడిని వరం ఇవ్వమని, తమ తప్పులు ఏమన్నా ఉంటే మన్నించమని కోరుతూ ఉంటారు. ఇక్కడ చాలా జనం కనిపిస్తున్నారు కదా, చూడండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ క్రౌడ్ను చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది, ఆశలు కోరికలు లేనటువంటి మనుషులే ఉండరని. అఫ్కోర్స్ మనిషి అన్న తర్వాత ఆశ కోరిక కంపల్సరీ ఉంటాయి. ఇక్కడ మధ్యలో, ఈ కోనేరు మధ్యలో కనిపిస్తున్నటువంటి ఈ మండపంలో బ్రహ్మోత్సవాల చివరి రోజున అమ్మవారి ప్రతిమను తీసుకొని వచ్చి అభిషేకం చేశారట. ఆ నీరు ఆ కోనేరులో చేరడం వల్ల, అందులో మనము స్నానం ఆచరించడం వల్ల మన పాపాలన్నీ హరించబడతాయనేసి ఇక్కడ చెప్తున్నారు. ఇదే శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయము. మీరు ఇప్పుడు చూస్తున్నది హారతి మండపము. ఇది అమ్మవారి గుడి ప్రాంగణంలో ఉంది. ఎదురుగా ఇక్కడ జనం ఫుల్ క్రౌడ్ ఎక్కువగా ఉండటం వల్ల మేము లోపల దర్శనానికి వెళ్ళడానికి కొంచెం టైం పట్టేలా ఉంది. ఇదిగోండి మా అబ్బాయి. ఇక్కడ అందరూ ఇక్కడే ఎక్కువగా హారతులు అవన్నీ సమర్పించడం అనేది జరుగుతుంది. చూస్తున్నారు కదా, అస్సలు ఇసుక వేస్తే రానంత జనం అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, ఆ విధంగా ఉన్నారన్నమాట ఇక్కడ క్రౌడ్. మీకు ఇక్కడ కార్నర్లో మండపం అనేది ఒకటి కనిపిస్తుంది. అదేవిధంగా రైట్ సైడ్ అయితే కనుక అమ్మవారిని తీసుకుని వెళ్ళేటువంటి తేరును అలంకరించారు. చాలా అద్భుతంగా అలంకరించారు. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇప్పటి వరకు చూడకుండా ఉంటే తప్పకుండా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి.